కథగా చెప్పడానికి కోసమని నేను జానపద పాటలు పాడేటోడిని. అప్పుడు ఇంటర్మీడియేట్‌లో ఉన్నా. అంత పెద్ద వయసు అనుకోకుర్రి నన్ను మళ్ళా. నేను చి నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు వారి కోసం ఎంత పెద్ద గొప్ప ఆర్టిస్టో ఇలా నిజంగా చాలా సంతోషం. వారితోని 45 సంవత్సరాల తర్వాత మళ్ళీ వేదికను పంచుకునే అవకాశం నాకొచ్చినందుకు నేను నిజంగా నా ఆత్మను ఒక రకంగా నన్ను నేను ఆవిష్కరించుకున్నట్టుగానే నేను భావించుకుంటా ఉంటున్నా. తప్పకుండా ఇది మంచి విజయంగా జరగాలి. దీనికి విజయం కలగాలని కోరుకుంటా ఉంటున్నా. తెలుగు ప్రేక్షకుల యొక్క ఆత్మలను ఆవిష్కరించే ప్రయత్నంలోనే ఈ ఆత్మ కథ అని నేను భావించుకుంటూ దీనికి తప్పకుండా సక్సెస్ కావాలి. ఎందుకంటే ప్రేక్షకులను కూడా కోరుకుంటా ఉన్నా. ఒక ప్రొడ్యూసర్ బతకగలిగితే ఇంకా 1000 మందిని బతికించగలుగుతాడు. కాబట్టి ప్రతి సినిమా తీసే ప్రతి ప్రొడ్యూసర్ ఎదిగితే డైరెక్టర్ గారు ఉంటుంది. డైరెక్టర్ నమ్ముకొని ఇంతమందిగా వాళ్ళు కూడా ఉంటారు. అలాగే కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా చాలామంది మిత్రులను కలుసుకునే అవకాశం నాకు వచ్చింది. చాలా థ్యాంక్స్ అండి. ఇది తప్పకుండా విజయం జరగాలని కోరుకుంటూ అందరు క్షమించాలి. నేను కరీంనగర్ పోయేడుతుంది. అన్న కోసం కరీంనగర్ నుంచి వచ్చిన సీనన్న కోసమే. ఎందుకంటే వారి మంచి మనసు, వారు చాలా మంచోడు, మంచి మనసు. కాబట్టి తప్పకుండా నేను కూడా పోవాలి, నా మద్దతు కూడా ఉండాలన్న ఉద్దేశంతో నేను వచ్చిన. అన్న నేను వెళ్ళిపో. థ్యాంక్స్ అన్న. ఇది మంచి సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సమ్మేట గాంధీ గారు, మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది ఈ సినిమాలో? వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్న కళాభిమానులకు, దేశ విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులకు, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా నాకు అంతకుముందు మన డైరెక్టర్ శ్రీనివాస్ గారు నాకు తెలియదండి. ఒకరోజు ఫోన్ చేసి, సార్ మీ ఇంటికి వస్తాము, మీకు ఒక కథ చెప్పాలి, సినిమాలో ఒక వేషం అనుకుంటున్నామని చెప్పారు. నా పేరు మీకు ఎవరు చెప్పారు సార్ అన్నా. జమినీ సురేష్ గారు చెప్పారండి అన్నాడు. సరే తప్పకుండా రండి సార్ అని టైం ఇచ్చా. సాయంత్రం 4 గంటలకు వచ్చారు. 6 గంటల వరకు ఆత్మకథ అనే సినిమా స్టోరీ చెప్పారండి. దాంట్లో ఆత్మ ఎవరంటే మీరేనండి ఆత్మ అని చెప్పాడు. అంటే మరి నేను కనపడతానా కనపడనండి అన్న. లేదు మీ చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. హీరో అయితే సురేష్ గారు, హీరోయిన్ ఉంటారు, దాని ఆత్మ చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. ఆత్మ అయితే మీరు బాగుంటారని ఉద్దేశంలో మీకు ఓకే చేసుకుంటున్నాం సార్ అన్నాడు. చాలా సంతోషం. సరే మరి మీకు డేట్లు ఎట్లా బాబాయ్, మీకు డేట్లు అని బిజీగా ఉన్నాయంటే బిజీగానే ఉన్నాయన్న. మరి మాకు డేట్లు తప్పకుండా ఇస్తారు కదా అన్న. తప్పకుండా ఇస్తా అని చెప్పాను. ఇక డబ్బుల విషయం మాట్లాడాలి కదా. సరే ఆత్మ అంటే టైటిల్ రోలే నాకు ఉన్నప్పుడు ఇక డబ్బులు ఏమి అడుగుతాయి నేను. ఆయన చెప్పిన విధానం బట్టి ఆయన డబ్బులు అడగదలుచుకోలే నేను. కాబట్టి నీకు ఎంత ఇష్టమైతే అంత ఇవ్వయ్యా, నేనేం అడగనని చెప్పాను. ఆ విధంగానే నాకొక్కడే కాదు, ప్రతి ఆర్టిస్ట్ని ఆయన చాలా బతిమాలుతూ